రాధ ఎదురుగా లారీ వచ్చినా సరే పక్కకు తప్పుకోకుండా అలా వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తూ అక్కడే అలా నిలబడి ఉండిపోతుంది. ఇంతలో అక్కడికి ఆ విక్రమ్ వచ్చి రాధని పక్కకు నెట్టుతాడు. దాంతో లారీ అయితే వెంటనే పక్క నుండి వెళ్ళటంతో అక్కడ ఉన్న రాధ చాలా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. దాంతో విక్రమ్ రాధని తిడుతూ ఉంటాడు. ఏయ్, అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? నువ్వు దేని గురించి ఇక్కడ ఆలోచించి నిలబడ్డావో నీకు అర్థమవుతుందా? ఇంకా ఒక్క క్షణం కానీ నువ్వు ఇక్కడే ఉండుంటే ఈ పాటికి నుజ్జు నుజ్జు అయిపోయి ఉండేదానివి. అసలు నీకు ఏం ప్రాబ్లం ఉంది చెప్పు? నీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే నాతో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను అని చెప్పి అక్కడ ఉన్న విక్రమ్ అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న రాధ అయితే విక్రమ్ని అలా చూస్తూ ఉండిపోతుంది. దాంతో విక్రమ్ ఇలా అంటూ ఉంటాడు, అక్కడ మీ నాన్నేమో నీకోసం చాలా బాధపడుతూ ఉన్నాడు. నువ్వు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ నువ్వు మాత్రం ఇక్కడ ఇలా నీకు అసలు స్పృహ లేనట్టు రోడ్డు మీద ఉండిపోయావు అని చెప్పి అంటాడు. దాంతో రాధ అయితే అలా మౌనంగా ఉండిపోతుంది. ఇక అక్కడ ఉన్న ఆ విక్రమ్ అయితే నీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నాతో చెప్పుకో, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను నీ ప్రాబ్లంని సాల్వ్ చేస్తాను, నువ్వు ఇంకెప్పుడు కూడా బాధపడకు, నీకు నేనున్నాను అని చెప్పి అక్కడ ఉన్న విక్రమ్ రాధతో అంటాడు. ఆ మాట వినగానే రాధ అయితే ఒక్కసారిగా అలా విక్రమ్ని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అటుగా ప్రియా వస్తుంది. ఇక ప్రియా వస్తూ వస్తూ ఆ విక్రమ్ రాధ మీద కేర్ తీసుకోవడం చూసి ఒక్కసారిగా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న విక్రమ్ అయితే నువ్వేం బాధపడకు, నీకు నేనున్నాను, నీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటాను, కొంచెం నవ్వు అంటూ స్మైల్ ఇవ్వమంటాడు. దాంతో అక్కడ ఉన్న రాధ అయితే నవ్వుతూ ఉంటుంది. అది చూసి విక్రమ్ కూడా చాలా సంతోషిస్తాడు.